స్నోఫాల్ అవుతుంది, దానివల్ల ఏమంటే రేట్ పెరిగింది. మార్నింగ్ ఏమో నాకు ఇండెక్స్ గోలో ఎంత చూపిస్తుంది, 14,500 చూపించింది. అంటే ఇది 1991లో యుఎస్ఎస్ఆర్లో ఇండిపెండెన్స్ తీసుకున్న కంట్రీ. లైక్ సోవియట్ యూనియన్ నుండి ఇండిపెండెన్స్ తీసుకుంది. దానివల్లే ఇది సేమ్ మీకు రష్యా వైబ్స్ ఇస్తుంది. ఐ హోప్ ఇన్ ఫ్యూచర్లో రావచ్చు, ఎందుకంటే మన ఇండియన్స్ కానీ చాలామంది ఇక్కడ ఎంబీబీఎస్ చదవడానికి వస్తారు. అండ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూఆర్ వాచింగ్ నౌ ట్రావెల్ విత్ ఆంధ్ర వాళ్ళ. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఉజ్బెకిస్తాన్లోని తాష్కింద్ హాస్టల్లో ఉన్నాను. ప్రజెంట్ ఏమంటే మార్నింగ్ అయింది, ఇక్కడ నుండి మనం బయటికి వెళ్ళాలి. ఫస్ట్ నేను నా హాస్టల్ నేను ఎక్కడ ఉన్నానో చూపిస్తాను చూడండి. ఇది ప్రజెంట్ నేను కిచెన్ రూమ్లో అయితే ఉన్నాను. ఇక్కడ మన వాళ్ళు పాకిస్తాన్ నుండి మన వసీం భాయ్, ఈయన ప్రజెంట్ బాకులో బిజినెస్ చేస్తున్నారు. మన పంజాబీ బ్రదర్ ఇండియన్ ఈయన వచ్చి మనకి టీ చేసి ఇస్తున్నాడు. ఏమంటే ఇక్కడ వచ్చినప్పటి నుండి అసలు ఇండియన్ టీ దొరకదు. మన పాకిస్తాన్ ఇండియన్ ఏమంటే ఎక్కడికి వెళ్ళినా మనకి మన ఫుడ్డే కావాలి. ఇండియన్ అయినా సేమ్ ఉంటాయి, సిమిలర్ ఫుడ్. అందువల్ల మన బ్రో ఏమంటే మన ఇండియన్ టీ పెడుతున్నాడు. టీ తాగేసి ఒకసారి మీకు బయట లొకేషన్ కానీ చూపిస్తా చూడండి. బయట అయితే అస్సలు బీభత్సంగా స్నోఫాల్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మొత్తం తాష్కింద్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియోలో లాస్ట్ టైం చూస్తూ ఉండండి, స్టే ట్యూన్. ఇప్పుడే రూమ్లో నుండి బయటికి వచ్చా, హాస్టల్ నుండి. ప్రజెంట్ బయటికి రాగానే నా హాస్టల్ నా వెనకాల ఉండేది. ఇక్కడ వ్యూ అయితే చూడు మామ, అసలు హెవీ బ్రో. ఇక్కడ మన ఇండియాలో ఉన్నాయి మనాలి, కాశ్మీర్ అన్నీ, కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను స్నోఫాల్ అనేది ఫస్ట్ టైం నా లైఫ్లో ఉజ్బెకిస్తాన్లో అయితే చూస్తున్నా. కార్ల మీద మొత్తం చూడండి మంచు ఎలా అయితే కప్పుకోపోయి ఉందో, మొత్తం వెహికల్స్ చూడండి ఎలా వస్తున్నాయి, మొత్తం కప్పుకోపోయి ఉన్నాయి. వీళ్ళైతే మన వాళ్ళు, మన అబ్బాస్, మన నెల్లూరు వాళ్ళకంతా తెలుసు షాప్ పర్ఫ్యూమ్స్ అంటే అబ్బాస్, అబ్బాస్ అంటే షాప్ పర్ఫ్యూమ్స్. హీఈస్ మిస్టర్ బొబ్లు. ఇది మనం పెట్టిన పేరు ఇది, కానీ అతని పేరు బొబ్లు కాదు. ఎందుకంటే అలాగే ఉన్నాడు కదా బొబ్లు, మనం బంటి వాళ్ళని పిలుస్తాం కదా, అలాగే ఉన్నాడు. ఇక్కడ నుండి నేను ఇండెక్స్ గో, ఇక్కడ వస్తే మీరు కన్ఫామ్గా ఇండెక్స్ గో యాప్ డౌన్లోడ్ చేసుకొని రండి. ఫ్రీగా ఇండియా నుండే డౌన్లోడ్ చేసుకొని రండి. ఎందుకంటే ఇండెక్స్ గో అనేది ఇక్కడ మన ఇండియాలో ర్యాపిడో, ఓలా ఎలాగో ఇక్కడ ఇండెక్స్ గో అనేది నడుస్తుంది. ఇక్కడ నుండి నేను బుక్ చేశాను ఇండెక్స్ గో. మనం ఇప్పుడు ఫస్ట్ అయితే తైమూర్ స్క్వేర్కి వెళ్దాం. ఇది చాలా ఫేమస్ ప్లేస్, ఎందుకంటే అమీర్ తైమూర్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ పాస్ట్లో. దానివల్ల ఇక్కడ నుండి మనం తైమూర్ స్క్వేర్కి అయితే వెళ్తున్నాం. ఇండెక్స్ వాడు రాగానే నేను చూపిస్తాను మీకు తీసుకెళ్ళి. మన కార్ కానీ ఇంకా రాలేదు, రాగానే ఎక్కుదాం ట్యాక్సీ అయితే అప్పుడు దాకా మీరు ఈ వ్యూస్ని ఎంజాయ్ చేయండి మావా. డిసెంబర్లో ఉజ్బెకిస్తాన్ తాష్కింద్ అయితే ఇలా మేము ఉంటుంది. చూడండి మా ఎంత హెవీగా ఉందో, నాకైతే అస్సలు మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ టైం స్నోఫాల్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా మార్నింగ్ నుండి. ప్రజెంట్ ఇక్కడ టెంపరేచర్ వచ్చి -1, -2, -3 ఇలా ఉంది, పైన కింద అవుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఇండెక్స్ ట్యాక్సీ అనేది వచ్చేసింది. ఇక ట్యాక్సీ చూడండి ఎలా ఉంటుందో, బట్ రోడ్ క్రాస్ చేయాలి. లెన్స్ మీద స్నో పడి ఉంది నాకు తెలిసి, అందుకు కనిపించట్లా. ఇది మన ఇండెక్స్ ట్యాక్సీ. చూడు మా స్నో ఎలా అయితే ఉందో ఇక్కడ మొత్తం. అస్సలాము అలైకుం. ట్యాక్సీలో అయితే వచ్చేసాం మేము. ప్రజెంట్ బయట అయితే నిజంగా బ్రదర్ చాలా చలి -1, -2 అంటే అసలు మన సౌత్ ఇండియన్స్ అనేవాళ్ళు అసలు తట్టుకోలేరు ఇది. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో ఎండలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి చలి మీరు చూడండి నుండి. ఒక సెకండ్ కెమెరా క్లీన్ చేస్తాను నేను. అది మా సంగతి. ఇప్పుడే మన ట్యాక్సీ వాడు మమ్మల్ని వదిలేసి 38,000 సోమ్ అంటే ఈ స్నోఫాల్ అవుతుంది, దానివల్ల ఏమంటే రేట్ పెరిగింది. మార్నింగ్ ఏమో నాకు ఇండెక్స్ గోలో ఎంత చూపిస్తుంది, 14,500 చూపించింది. అంటే మినిమం 100 రూపాయల దాకా. స్నోఫాల్ స్టార్ట్ అయింది కాబట్టి 300 ఛార్జ్ చేశారు. మీకు దీనికన్నా చీప్గా కానీ రావచ్చు, మెట్రోలో లేదంటే లోకల్ బస్లో కార్డ్ తీసుకుంటే చీప్గా రావచ్చు. అది కానీ నేను చూపిస్తా. నేను ఎందుకు వచ్చానంటే 300 అయినా ఈ స్నోఫాల్లో మనం మొత్తం అడుక్కొని ఇడ వెళ్ళలేము కాబట్టి ఇండెక్స్ గో చేసుకొని వచ్చేసా. మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం వచ్చి మెట్రో స్టేషన్ ఇది. ఇప్పుడు నేను మీకు అమీర్ తైమూర్ స్క్వేర్కి తీసుకొని వెళ్తాను, అక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుండి నీకు మొత్తం టూరిస్ట్ స్పాట్లు మొత్తం దగ్గరగానే ఉంటాయి తైమూర్ స్క్వేర్ దగ్గర నుండి. ఇంకా ఉజ్బెకిస్తాన్ హిస్టరీ చెప్పాలంటే మీకు
ఉజ్బెకిస్తాన్ అనే కంట్రీ ఒక సెంట్రల్ ఏషియాలో అనేది ఉంది. ఇది 1991లో యుఎస్ఎస్ఆర్లో ఇండిపెండెన్స్ తీసుకున్న కంట్రీ. లైక్ సోవియట్ యూనియన్ నుండి ఇండిపెండెన్స్ తీసుకుంది. దానివల్ల ఇది సేమ్ మీకు రష్యా వైబ్స్ ఇస్తుంది. ఇక్కడ హోటల్స్, ఇక్కడ పార్కులు, ప్రతిదీ ఇక్కడ మీకు రష్యా వైబ్సే ఉంటాయి. ఇలాంటి మిషన్లు అయితే ఉంటాయి ఇక్కడ. ఇలాంటి మిషన్స్లో ఏమంటే మీకు మెట్రోకి, బస్కి కార్డ్ తీసుకోవచ్చు. అదొక కార్డ్ తీసుకుంటే చాలు, మీరు మొత్తం మీకు బస్ సర్వీస్ అనేది, మెట్రో అనేది ఫ్రీ అయిపోద్ది. ఈజీగా 30 రూపాయలు తీసుకుంటున్నారు మామ. మెట్రోలో అయినా మీకు బస్సులో అయినా ఓన్లీ 30 కానీ కాదు, 3000 రూపీసే ఓన్లీ. ఇక్కడ స్నోఫాల్ అయితే చూడండి ఎంత హెవీగా అయితే అవుతుందో. ప్రజెంట్ నా ముఖం మీద నా బట్టలు మొత్తం స్నో అయిపోయి ఉన్నాయి. మీకు ఈ బిల్డింగ్ గురించి మీకు ఒక హిస్టరీ చెప్తాను, పదండి ముందుకెళ్ళి మనం చూస్తూ ఉందాం. ఇక్కడ వైబ్స్ అయితే అసలు సేమ్ టు సేమ్ రష్యా మామ. ఇది చాలా చలిగా అయితే ఉంది ఇక్కడ. అసలు చాలామంది అనుకుంటూ ఉంటారు జారుతున్నాయి ఇక్కడ. చూస్తున్నారు కింద మొత్తం స్నో, జారొచ్చు కానీ చూసి నడవాలి. అసలు చాలామంది అంటూ ఉంటారు జనవరిలో ఏందిరా నైనా ఇంత చలికి వచ్చేదని. ఇప్పుడే కదా మామ వైబ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ వచ్చిన తర్వాత. ఇది హోటల్ ఉజ్బెకిస్తాన్. ఇది 1991లో ఈ కంట్రీ అనేది రష్యా నుండి డివైడ్ అయింది. హోటల్ ఉజ్బెకిస్తాన్ అనేది ఆ టైంలో సివిల్ వార్ అయినప్పుడు రష్యాలో ఈ హోటల్ని రష్యన్స్ కోసం నిర్మాణించారు వీళ్ళు. ఇప్పుడు నా వెనకాల అయితే చూస్తున్నారు కదా మీరు ఉజ్బెకిస్తాన్ ఈ హోటల్ చూడండి ఎంత పెద్దది ఉందో. యుఎస్ఎస్ఆర్ వాళ్ళ కోసం తయారు చేశారు ఈ హోటల్. అప్పుడు సివిల్ వార్ జరిగేటప్పుడు ఈ హోటల్లో రష్యన్స్ అందరూ వచ్చి ఉండేవాళ్ళు, వాళ్ళ కోసం, విఐపీస్ కోసం. ఇప్పుడైతే ఈ హోటల్ని ప్రజెంట్ అందరికీ స్టే ఉండేలాగా చేస్తున్నారు వీళ్ళు. ఎవరు వచ్చినా బుక్ చేసుకుని ఉండొచ్చు. 2500 నుండి రూమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. హోటల్ మాత్రం యుఎస్ఎస్ఆర్ ఆర్కిటెక్చర్. ఇది మొత్తం ఒకేసారి పాత హిస్టారికల్ వైబ్స్లోకి వెళ్ళిపోతాం, అలా ఉన్నాయి మొత్తం రష్యన్. ఇక్కడ చూస్తున్నారా ఫ్లాగ్స్ కానీ ఉన్నాయి, లైక్ ఉజ్బెక్, కజాక్, రష్యా ఫ్లాగ్ ఉంది, ఇంకా తజికిస్తాన్, కిర్గిస్తాన్, షెంగెన్, పాకిస్తాన్ అండ్ మన ఇండియాది అయితే కనిపించడం లేదే. ఇండియా ఫ్లాగ్ లేదు ఇక్కడ. ఐ హోప్ ఇన్ ఫ్యూచర్లో రావచ్చు, ఎందుకని మన ఇండియన్స్ కానీ చాలామంది ఇక్కడ ఎంబీబీఎస్ చదవడానికి వస్తారు. అండ్ టూరిస్టర్స్ కానీ చాలామంది అయితే ఇప్పుడు వస్తున్నారు ఇక్కడ ఇండియా నుండి. సిటీ బస్సెస్ మీకు 3 అవర్స్లో మొత్తం సిటీ తిప్పేస్తుంది. అండ్ ఇక్కడ చాలామంది వచ్చి మీకు అడుగుతారు ఏమన్నా గైడ్ చేయాలా ఇది అది అని. ఎవ్వరు స్కామ్స్లో రావద్దు, స్కామ్ చేస్తారు వీళ్ళందరూ. మీకు ఈజీగా ఎండెక్స్ యాప్లోనే మ్యాప్, ట్రాన్స్పోర్ట్ మొత్తం దొరుకుతుంది, మీరు చూసుకోవచ్చు. ఇంకా గూగుల్ మ్యాప్స్ ఈజీగా పనిచేస్తాయి ఇక్కడ. మంచు చూడండి ఎంత కప్పుకోపోయిందో మొత్తం పార్క్లో. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత మంచు ఉంటుందని. ఏదో స్నోఫాల్ చూపిస్తా ఉన్నింది, నార్మల్గా ఉంటుంది అనుకున్నా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం ఇది ఎలా తయారైపోయిందో చూడండి. నేను ఇందాక ఉజ్బెక్ హోటల్ చూపించాను కదా, తైమూర్ స్క్వేర్ నుండి ఇది అక్కడ కనిపిస్తుంది చూడండి. ఊరికమంటే ఈ కెమెరా క్లీన్ చేసుకుంటా ఉండాలి. కెమెరా క్లీన్ చేసుకోవాలి. ఇంకా నా రోడ్ మైక్లో అనేది ఛార్జింగ్ అయిపోయింది చలి వల్ల. ఇంకో మైక్ డిజిటెక్ది తీసుకొని నేను నా పాతది, అది పెట్టుకొని ఉన్నా. సౌండ్ ఎటు వస్తుందో నాకైతే ఐడియా లేదు, బట్ ఈ నుండి మీరు చూడగలుగుతారు ఎలా ఉందో మొత్తం ఈ స్క్వేర్. ఇది మొత్తం పెద్ద పార్క్ లాగా కట్టున్నారు ఇల్లు. బట్ ఈ స్క్వేర్లో అనేది మీరు వచ్చి ఫోటోలు ఇంకా నార్మల్గా టైం స్పెండ్ చేయవచ్చు ఈవినింగ్ టైంలో. బట్ ఇది స్నోఫాల్ వల్ల మొత్తం ఇంకా మీకు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మొత్తం చూస్తున్నారు అక్కడ పోలీస్ కానీ నిలబడి ఉన్నారు. ఇంకా మనం కానీ ఇక్కడ కొంచెం ఫోటోలు తీసుకుందాం. ఎవరైతే రావాలని ఉన్నారో డిసెంబర్లో అయితే ఉజ్బెకిస్తాన్ ఇట్టాగే ఉంటుంది. డిసెంబర్, జాన్, వింటర్లో అయితే దీని వైబ్సే వేరబ్బా. ఇప్పుడు నా వెనకాలైతే మీరు చూస్తున్నదే తైమూర్ స్క్వేర్. దీని గురించి మీకు చాలా హిస్టరీయే ఉంది. తైమూర్ అనే ఆయన ఒక పెద్ద కింగ్, పెద్ద అంటే చాలా పెద్ద కింగ్ ఈయన. చాలామంది హిస్టారికల్స్ ఏమంటారంటే బాబర్ అండ్ మొఘల్ ఎంపైర్ ఏదైతే మన ఇండియాలో ఉన్నిందో, బాబర్ అనే ఆయన, ఈయన ఫ్యామిలీ నుండే బిలాంగ్ చేస్తారని చెప్తున్నారు. చూడండి ఒకసారి తైమూర్ స్క్వేర్ ఇదే. ఇది వచ్చి 1993లో ఇక్కడ ప్రెసిడెంట్ ఆయన నిర్మించారు ఈ స్క్వేర్ని. చూడండి ఎలా అయితే ఉందో. ఇక్కడ మొత్తం మంచు కప్పడుతుంది కాబట్టి మొత్తం కప్పు ఉంది.
ఇలాగా ఫోటోగ్రఫీ కానీ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు, ఫోటోగ్రఫీ కానీ చేస్తారు. వాలేకుమ్ సలాం. హిందీ. India, hello. ఇలా My ఫోటో name is Murad, I street photographer. ఫోటో తీస్తూ ఉంటారు తైమూర్ స్క్వేర్ దగ్గర ఎగ్జాక్ట్గా. ఇంకా ఇది USSR కట్టిన హోటల్, దీని గురించి అదే సేమ్. హౌ మచ్ యూ చార్జ్ 10,000. ఫర్ ఎ ఫోటో? One photo. If somebody is seen in this video and Alhamdulillah, I am Muslim. Ejaz. Muslim 10,000 som. Not Muslim, not Hindu. If any Indian come, No, all people 10,000 som. Yeah. I professional. హిందూ కాదు ముస్లిం కాదు, ఎవరు వచ్చినా 10,000 అంతే. చూస్తున్నారు కదా, 10,000 అంట. 10,000 అంటే ఇంత చలిలో ఇలాగ నిలబడి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారంటే ఓకే, ఇట్స్ ఓకే. ఇలాంటి వాళ్ళకి అయితే పే చేయవచ్చు. మీరైతే చూడండి ఇక్కడ ఎంత సినిమాటిక్గా ఉందో. స్నో ఏదో రష్యాకి వచ్చేసిన వైబ్స్, రష్యాకి వచ్చేసిన ఫీలింగ్ అయితే ఉంది. నిజంగా చెప్తున్నాం మీ అందరికీ. స్క్వేర్ దగ్గర నుండే, అమీర్ తైమూర్ స్క్వేర్ దగ్గర నుండే దీని ముందర మ్యూజియం అయితే ఉంది, అమీర్ తైమూర్ మ్యూజియం. మ్యూజియంలో ఏమేమి ఉంటాయో వెళ్ళి చూద్దాం పండి. ఇప్పుడైతే మ్యూజియంలో అయితే ఎంటర్ అయ్యా. ఒక్క టికెట్ వచ్చి 40,000 సోమ్. ఇక్కడ చూడండి ఎలా ఉందో అసలు ఎంటర్ అవ్వగానే. అయితే మీరు చూడొచ్చు అసలు ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. నా తాజ్మహల్లో కానీ మనం చూస్తున్నాం లైట్గా ఇలాగే ఉంటుంది. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ తాజ్మహల్ కానీ ఉంది, చూపిస్తాను చూడండి. ఇది మన తాజ్మహల్. ఇక్కడైతే చూశారు కదా, ఇన్ని మాన్యుమెంట్స్ అనేవి పాత మినీ క్రియేచర్స్ మొత్తం చేసి పెట్టున్నారు ఇల్లు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు కానీ నిజంగా చెప్తున్నా చాలా యూస్ఫుల్ అయింది. ఎందుకంటే నాకు హిస్టరీ అనేది చాలా ఇష్టం. దానివల్ల వెనకాల చూడండి అసలు లగెత్తిరో ఆజాము అంటారు ఇక్కడికి వస్తే. మ్యూజియం నుండి అయితే నేను వెళ్తున్నాను. లిటరల్లీ చూస్తున్నారు కదా నా వెనక ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, అమేజింగ్గా ఉంది అసలు చెప్తున్నాను మీకు. పైన మొత్తం మీకు చూపించాను కదా, పైన మొత్తం ఇందాక మీకు వీడియోస్లో చూపించాను కదా, మొత్తం ఉంది పాస్ట్ గురించి, హిస్టరీ గురించి వీళ్ళది. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు చూడండి మొత్తం ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. అసలు నేనైతే నాకు తలగిక్కుంటున్నాను సేపు. మనం తాజ్మహల్లో కానీ సేమ్ ఇలాంటివే చూస్తుంటాం. పెద్ద జూమర్ తగిలిచ్చి వీళ్ళు 40,000 సోమ్ అయితే తీసుకున్నారు వీళ్ళు. నాకు డాంగ్ వస్తుంది, ఎందుకంటే పోయినసారి మనం వియత్నాంలో డాంగ్ పిలిచి డాంగ్ అని వస్తుంది. 40,000 సోమ్ అయితే ఛార్జ్ చేశారు. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ఇంకా టీవీ టవర్ అని ఒకటి ఉంది ఇక్కడ ఉజ్బెక్ తాష్కెంట్లో, ఫేమస్ స్పాట్ అది. కానీ అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. పై నుండి బాగా వ్యూ అయితే వస్తుంది తాష్కెంట్ది మొత్తం, అది మనం కవర్ చేద్దాం. మ్యూజియం నుండి బయటికి రాగానే ఇక్కడ స్నోఫాల్ మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారా? ఈసారికి ఈ వీడియోలో అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే 2 మైక్లో ఛార్జింగ్ అయిపోయింది. ఈ చలి వల్ల తొందరగా ఛార్జింగ్ డివైజెస్లో మొబైల్ అయినా. ఇటు చూడండి ఏం చేస్తున్నాడు మనోడు. ఈ డివైజెస్లో
headshot. ఈ డివైజెస్లో ఏవైతే ఉన్నాయో మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. ఎందుకంటే చలిలో ఎప్పుడు మీకు బ్యాటరీ బ్యాకప్ రాదు. ఇక్కడ వాళ్ళంతా చూడండి ఎలా అయితే, ఇదే మనం వెళ్ళిన మ్యూజియం. ఇది మాత్రం లోపల మాత్రం వీళ్ళు ఎలా తయారు చేశారో, మనుషులు చేశారో లేకపోతే ఎవరు వచ్చి చేశారో కానీ హెవీ లొకేషన్ మాత్రం ఇది. ఇప్పుడు మనం లెట్స్ గో టు టీవీ టవర్. లెట్స్ గో. ఇండెక్స్ చూస్తా. ఈ స్నోలో అయితే నేను మెట్రో దానిలో అయితే ట్రావెల్ చేయలేను అనుకుంటున్నా. దానివల్లే కుప్పలు కుప్పలుగా చూడండి మంచు అంత తీసుకోవాలి. మనోడి మీద ఇలా కొట్టాలి. మామ ఇప్పుడే బాగా తిరిగేసాం, దానికోసం భలే ఆకలి వేస్తూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఉజ్బెకిస్తానీ ఫేమస్ పులావ్ తినడానికి వెళ్తున్నాం. ఇది ఇక్కడ చాలా ఫేమస్ పులావ్ అంట. మీకు చూపిస్తాను ముందుకు తీసుకెళ్ళి. అక్కడ నుండి మ్యూజియం నుండి రాగానే భలే ఆకలి వేసేస్తూ ఉంది. దానికోసం ఇప్పుడు డైరెక్ట్గా మనం పలావ్ తినడానికి వెళ్తున్నాం. పలావ్ తినేసి తర్వాత టీవీ టవర్ మీకు చూపిస్తాను. ఇప్పుడే తినడానికి రెస్టారెంట్లో వచ్చున్నాం. ఈ రెస్టారెంట్ అంతా చాలా ఫేమస్ అంట టాష్కెంట్లో. రాగానే మనకి సలాడ్ అండ్ కూల్ డ్రింక్స్ తెప్పించాం, పులావ్ తెప్పించాం. ఫేమస్ పులావ్ అంట టాష్కెంట్ది. ఒకసారి చూడండి నా వెనకాల ఎంతమంది అయితే ఉన్నారు. ఇది సెకండ్ ఫ్లోర్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఉంది. అది కానీ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫుడ్ రానియండి, తినేసి మనం ఈ రెస్టారెంట్ కానీ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను ఆర్డర్ చేసిన పులావ్ అయితే వచ్చేసింది చూడండి. రెస్టారెంట్ చూడండి, 2 ఫ్లోర్లు. కింద ఫ్లోర్ ఇది, పైన ఫ్లోర్ అది. బాగానే ఉంది పలావు. నేనేమో ఉజ్బెకిస్తాన్కి మంచి మంచి కంటెంట్స్ తీద్దామని వచ్చా. వచ్చినప్పటి నుండి స్నో అస్సలు వదలటం లేదు నన్ను. వెనకాల చూడండి. ఇప్పుడు బిర్యానీ తినేసాం కదా మనం. పులావ్, ఉజ్బెకీ పులావ్ చాలా ఫేమస్. నా రేటింగ్ అడిగితే మాత్రం అంత హెవీ కాదు. నాకు బిల్ ఈజీగా 2500 లోపల అయింది. లైక్ 2000 పైన 2500 లోపల. ఇప్పుడు ఈ బిర్యానీ, ఉజ్బెక్ బిర్యానీ పక్కనే వచ్చి మీకు టీవీ టవర్ ఉంటుంది. అక్కడ కానీ వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. ప్రజెంట్ బిర్యానీ తినేసాం కదా, నా వెనకాల కనిపించేదే టీవీ టవర్. ఇప్పుడు మనం ఆడ పైకి వెళ్దాం. పైన నుండి మొత్తం డెక్ నుండి మొత్తం సిటీని అయితే మనం చూద్దాం. ఈ స్నో వల్ల నేను వ్లాగ్స్ కానీ సరిగ్గా మీకు చూపించలేకపోతున్నా. మొత్తం చూడండి క్లైమేట్ అయితే ఎలా ఉందో, క్లియర్గానే లేదు. మొత్తం బ్లర్గా ఉంది. ఎందుకంటే మొత్తం స్నో పడుతుంది ఇప్పుడు ప్రజెంట్. నా గ్లౌస్ చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం గ్లౌస్ మీద మొత్తం స్నో ఉంది. ఇక్కడ కార్ చూడండి, మొత్తం స్నోతో కప్పుకోపోయి ఉన్నాయి అన్నీ. కింద చూడండి. అండ్ పైకి వెళ్దాం పాండి. ఇప్పుడు పైకి వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి స్నోతో ఆడుకుంటున్నారు అందరూ. బెంచ్ల మీద మొత్తం ఎలా నిండిపోయి ఉందో చూడండి స్నో. ఇప్పుడు మనం పులావ్ తిన్న రెస్టారెంట్ ఇదే, బేష్ కోజోన్. దీని ఎంట్రీ ఇది. మొత్తం బాగా తయారు చేస్తున్నారు వీళ్ళు. ఇది ఉజ్బెకిస్తాన్లో ఫేమస్ రెస్టారెంట్ ఇది, తాష్కెంట్లో. ఇక్కడ ఏమంటే పులావ్ అనేది చాలా ఫేమస్. ఎవరు వచ్చినా ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్ పులావ్ ట్రై చేస్తారు ఇక. ఇదే తాష్కెంట్ టీవీ టవర్ ఎంట్రన్స్. స్నోలో ఎటుందో చూడండి ఇది. ఇక్కడ నుండి ఎంటర్ అయ్యి నేను పైకి వెళ్ళి చూపిస్తా. ఊరకమంటే స్నో పడిపోతుంది కెమెరా లెన్స్ మీద. చూడండి టీవీ టవర్. అయితే ప్రజెంట్ టికెట్స్ తీసుకున్నా. 1 lakh సోమ్ పడింది టీవీ టవర్కి. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. చూడండి ఎంట్రీలో ఎలా ఉందో టీవీ టవర్కి. చలి వల్ల అసలు ఏం అర్థం కావట్లా ప్రజెంట్. పైన అబ్జర్వరీ డెక్లోకి వెళ్దాం. సూపర్ ఉంటుంది నిజంగా. చూడండి మొత్తం మిర్రర్స్ మీద ఫొటోస్ వేస్తున్నారు. ఉజ్బెకిస్తాన్లో ఏమేం ఉన్నాయో ఇక్కడ చూడండి. మొత్తం ఓల్డ్ అంటే యుఎస్ఎస్ఆర్ టైంలో మొత్తం రేడియోలు వీళ్ళు ప్రిజర్వ్ చేసి పెట్టున్నారు టీవీ టవర్లో. ఇది మనం చిన్నప్పుడు కానీ చూస్తుంటాం నాకు తెలిసి. మన డాడీ వాళ్ళు ఆ టైంలో చిన్నప్పుడు చూస్తుంటారు. ఎందుకంటే ఇది మొత్తం యుఎస్ఎస్ఆర్ టైంలోవి, సోవియత్ యూనియన్ టైంలోవి వాచెస్ కానీ ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలా పాతవి ఇవి. ఇంకా సిడీస్, టేప్ రికార్డ్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి. లైక్ ఇక్కడ చూడండి హ్యాండ్మేడ్ ఇవి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇలాంటి ప్లేట్స్.
ఇలాంటి ప్లేట్స్ అనేవి వీళ్ళు మొత్తం హ్యాండ్తో వర్క్ చేస్తారు. దీని మీద మొత్తం వీళ్ళు బై హ్యాండ్తో చేస్తారు కాబట్టి ఇవి చాలా ఫేమస్. ఇవి చూడండి ఇలా తయారు చేస్తారు, ఇలా మట్టితో తయారు చేసి దీని మీద వీళ్ళు ఇలాంటి డిజైన్స్ మొత్తం వేస్తూ ఉంటారు. ఇక్కడ కాదు కానీ సమర్ఖంద్ బుఖారా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను నేను దీని కాస్ట్ ఎంతో ఏమో. అండ్ మైకల్ జాక్సన్ గాను ఉన్నాడు ఇక్కడ. ఇది కోలాలంపూర్లో నేను మీకు పోయినసారి మలేషియా సిరీస్లో మలేషియా వెళ్ళినప్పుడు నేను ఇక్కడ కేఎల్ టవర్, ఇక్కడ మైకల్ జాక్సన్ చూడండి. ఈ పేరేమో నాకు తెలియదు, ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఏం పేరు ఇది. అండ్ ఇక్కడ వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ ఉన్నాయి. ఏం చేయమంటాం, ఇలాంటివే వేసుకొని తిరుగుతూ ఉంటారు వీళ్ళంతా. ఇక్కడ లేడీస్ చాలామంది ఇప్పుడు చలి కాబట్టి ఇప్పుడు వేసుకోవటం లేదు, నార్మల్గా ఇలాంటివే ధరిస్తూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు మనం అబ్జర్వరీ డెక్లోకి వెళ్దాం. 6th floor అండ్ 8th floor వచ్చి రెస్టారెంట్ అంట. నా ముక్కు చూడండి ఎంత ఎర్రగా అయిపోయిందో, అచ్చం పండుగ తిలక్కన ఉన్నవరా అన్నట్టుంది. ఇక్కడ చూడండి అబ్జర్వరీ డెక్లో అయితే లిఫ్ట్ తెచ్చి వదిలేసింది మనకి. ఇప్పుడు ఏ డోర్లోకి వెళ్ళాలో మాకే అర్థం కావటంలా. ఈ డోర్స్ ఏంది, దీని కథలేంది, ఏం అసలు అర్థం కావటం లేదు నాయన. ఏదో ఒకటి దూరిపోదాం ఫస్ట్. వీడికైతే వచ్చాం. ఇదేముందేమో మన దళిద్రం ఏమంటే బయట మొత్తం బ్లర్గా ఉంది. ఎందుకంటే బయట మొత్తం స్నో ఉంది. ఏం కన్ఫ్యూట్ అవ్వాల. సగం ఇటు తిరిగి 8th floorకి వెళ్ళి చూద్దాం ఏమో ఉంటుందో. ఏదో పాటలు పెట్టి ఇంత ఉన్నాడు మా సింగిల్గా షాప్ పెట్టుకొని. స్నో ఉంది కాబట్టి అబ్జర్వర్ డెక్లో నుండి ఈడింతే కనిపిస్తుంది చూడండి. మొత్తం బయట మీకు ఫాగీగా ఉంటుంది స్నో కాబట్టి. మొత్తం 700 ఖర్చు పెట్టి పైకి వచ్చాం. ఏడవడానికి కానీ రిటర్న్ డబ్బులు ఏడవడు. మొత్తం ఇది గ్లాసెస్. ఇంకోటి విషయం ఏమంటే పైన 8th floor ఉంది ఒకటి, అక్కడ వచ్చి రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో ఒకసారి వెళ్దాం. ఇక్కడ నుండి మనం వచ్చింది అనుకుంటా. ఓకే, డోర్ ఓపెన్ చేసాం. ఇంకా లిఫ్ట్ని పిలిచి మనం రెస్టారెంట్కి వెళ్దాం. ఏం లేదు అంత ఎక్కువగా, ఒక కాఫీ తాగుదాం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉజ్బెక్ పలావ్ తినేదాం. జస్ట్ బై వాక్ డిస్టెన్స్ ఉజ్బెక్ పులావ్. అది వాక్ చేసి అక్కడికి వెళ్ళి తినేసి మీరు ఇక్కడికి రావచ్చు. పైకి వెళ్ళి తిందాం అని అనుకున్నాం. ప్రాబ్లం ఏమంటే పైకి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్లో ఓన్లీ కాఫీ తీయడంట, ఏమైనా తింటేనే కూర్చోబెడతానన్నాడు. అది కానీ $50 వాళ్ళకి డిపాజిట్ ఇవ్వాలంట. ఆల్రెడీ మేము పులావ్ తినేసి కడుపు నిండిపోయి మళ్ళీ ఇది ఎవరు తింటారు పైకి వెళ్ళి. వాళ్ళు ఏదో దాంట్లో ఉప్పు ఉండదు, సాల్ట్ ఉండదు, ఇంకా కారం ఉండదు, ఏం ఉండదు. వాళ్ళు తినే తిండ్లు అలా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి మనం ఏడ తినగలుగుతాం అది. మళ్ళీ కాఫీ అంటే ఓకే వెళ్ళి తాగేసాం, వెళ్ళిపోయాం. లెట్స్ చెక్అవుట్ టు రూమ్. ఈ వ్లాగ్ ఇక్కడ దాకే ఉంటుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. ఓకే, సీ యూ సూన్. నెక్స్ట్ వీడియోతో ఇంకో కంటెంట్తో మీకు ముందరికి వస్తూ ఉంటాను. లెట్స్ గో.